ఈ రోజులో యవనస్తులు కానీ, స్త్రీలు, పురుషులు, చిన్నవారు, పెద్దవారు అక్కడక్కడ వాక్యానికి అవేధేయులుగా ఉండటం మనము చూస్తుంటాం. వాక్యానికి లోబడకపోవటం మనము చూస్తుంటాం. ఒక చెవితో వినటము, మరొక చెవితో విడిచిపెట్టడం. అలాగే ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టి వాక్యం పట్ల ఒక నిర్లక్ష్యమైనటువంటి స్వభావము కలిగి ఉండటము సర్వసాధారణమైపోయినట్లుగా మనము కొన్ని సందర్భాల్లో మన ఆధ్యాత్మిక జీవితాలను పరిశీలించినప్పుడు మనము చూడగలుగుతాం. సామెతల గ్రంథంలో చూసినట్లయితే, సామెతల గ్రంథంలో ఈ గ్రంథాన్ని రాసినటువంటి భక్తుడు ఎంత చక్కటి మాట. మొదటి అధ్యాయము 23వ వచనమును చదువుకుందాం. నా గద్దింపుని వీరు తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కృమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. సరే ప్రియులారా, ముందుగా 1వ అధ్యాయం నుండి నేను చదువుతున్నాను. 23వ వచనము, నా గద్దింపుని విని తిరుగుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశము మీకు తెలిపెదను. దేవుడు గద్దించినప్పుడు మనము ఆయన వైపు తిరగవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది ప్రియులారా.